వందనాలండి. ఈరోజు మే 16 శ్రమ దినమున కుంగిపోవద్దు అని మహాజ్ఞాని సొలొమోన్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 24:10లో శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. మన శక్తి కొరకు దేవునిపై ఆధారపడితే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కృంగిపోకుండా ఉండగలం. శ్రమకాలాలు ఒక విధంగా చూస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎవరివో నీకు తెలుపుతాయి. అంటే నీ సంగతి నీకే తెలుస్తుంది. నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం అలవర్చుకున్నావో తెలుస్తుంది. దీనికి తోడుగా నువ్వు బలపడటకు సహాయపడతాయి. తన శ్రమలను బట్టి యిర్మీయా దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు అతనితో ఇంత చిన్న శ్రమలకి అలసిపోతే పెద్ద శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోగలవు అని అతన్ని ప్రశ్నించాడు. యిర్మీయా 12:5లో మనం చూడగలం. మన శ్రమలను గురించి మనం సనగకూడదు. ఈనాడు మనం ఎదుర్కొనే శ్రమలు భవిష్యత్తులో రాబోయే శ్రమలను ఎదుర్కొనేందుకు శక్తి పొందుటకు తర్బీదిస్తాయని తెలుసుకోవాలి. ఒక పాత కోయవారి పాట ఇలా సాగుతుంది. వర్షం లేనప్పుడు నా గుడిసె ఎప్పుడు కారదు. ఇందులోని లోతైన సత్యం గ్రహించలేని వారు ఇదొక జోక్ లాగా ఎంచుకొని నవ్వుకుంటారు. ఒక గొప్ప సత్యం ఉంది ఇక్కడ. ఒక కట్టడం యొక్క గొప్పతనము, గట్టితనము కనుగొనాలంటే సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కాదు, కానీ తుఫాను వచ్చినప్పుడే. అదేవిధంగా ఒక క్రైస్తవుడు తన శక్తిని సమృద్ధిలో ఉన్నప్పుడు కాదు, కానీ శ్రమకాలమందు స్థిరంగా ఉండుట ద్వారా నిరూపించుకోవచ్చు. అసలైతే క్రైస్తవ్యం యొక్క సువాసన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ప్రదర్శించబడతాయి. తెస్సలోనికేలోని నూతన క్రైస్తవులతో పౌలు మాట్లాడుతూ వారి శ్రమలకు కారణము దేవుడు వారిని ప్రత్యేకపరిచినందుకే అన్నాడు. మొదటి తెస్సలోనికేయులకు 1:6, 2:14, 3:4లోని కొన్ని భాగాలు నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైత్రి. మీ సొంత దేశస్తుల వలన శ్రమలు అనుభవించితిరి. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిం కదా, అలాగే జరిగింది అని పౌలు అంటున్నాడు. దిగులు పడాల్సిన విషయం ఈనాడు ఏముందంటే క్రైస్తవ జీవితాన్ని వేరుగా చిత్రీకరిస్తున్నారు. యేసు ప్రభువుని నమ్మి ఆయన యొద్దకు వస్తే స్వస్థత, సమృద్ధి ఇచ్చి జ్ఞానం గలవారిగా చేస్తాడు అని చెప్తున్నారు. రక్షణ వల్ల వచ్చు స్వాతంత్రము, గొప్పతనం గురించి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ శిష్యత్వము అంటే ఎలా ఉండాలో బోధించడం మానేశారు. పరిశుద్ధత లేదు, రక్షణ గురించి చెప్పడం లేదు, రెండవ రాకడ గురించి చెప్పట్లేదు. విశ్వాస యొక్క భద్రత గురించి ఎక్కువగా చెప్తూ సిలువను మరుగుపరుస్తూ ఉన్నారు. మనం క్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే అతిశయించాలనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా నేర్చుకొని మనసులో స్థిరపరచుకుందాం. పౌలు గలతీ 6:14లో చెప్పినట్లు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. మనం కూడా ఆ విధంగా అందంగాక. ఇది మనకు శ్రమదినమున ధైర్యం ఇస్తుంది. దేవుడు మన బలహీనత, అధైర్యంను తన శక్తి, మహిమ ప్రదర్శించుకున్నట్టుగా వాడుకుంటాడు. యేసయ్య మనకు చాలినవాడు. ప్రార్థన చేసుకుందాం. దయామైడా, అవును తండ్రి, శ్రమదినంన కుంగిపోకుండా ఉండాలంటే నీ వైపు చూస్తూ ముందుకు సాగాలనే విషయం మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మేము ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.